హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే నేను ఫ్రై పీస్ బిర్యానీ చేయబోతున్నాను. దానికి తగిన వస్తువులు లవంగాయలు, ఇలాచీలు, బిర్యానీ పువ్వు, కొన్ని ధనియాలు వేసుకొని మనమైతే పచ్చి మసాలాని దంచుకోవాలి. అలాగే 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడైతే నేను గ్యాస్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే నేను అన్నీ కడిగేసుకున్నా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, అలాగే పుదీనా. ఈ మసాలాలు అనేటి ఫస్ట్ కొన్ని దంచుకోవాలి. ఇవి కొన్ని మనం ఆయిల్ వేయడానికి. అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదో ట్రై చేసుకుంటేనే కదా మనకు వచ్చేది. ఊరిక బయట ఫుడ్ అయినా ఇంట్లో కూడా ఇలాంటి ఫుడ్ అనేది తయారు చేసుకోవాలి. ఫ్రై పీస్ బిర్యానీ. ఇప్పుడు ఆయిల్ పోసిన కొంచెం బాగారాకు అనేది కొంచెం క్లీన్ చేసుకుందాం ఇలా. ఇప్పుడు లవంగాయలు, ఇలాచీలు, అలాగే బిర్యానీ పువ్వు ఇవి కాస్త వేయాలి ఇలా. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇది వేసి కొంచెం మనం ఉల్లిపాయ కూడా పచ్చివాసన వేయదాకా వేసుకోవాలి. మరీ అంత మెత్త కూడా కావద్దు. ఇప్పుడు టమాటా కూడా మనం ముందే వేసుకోవాలి ఇలా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం, కొంచెం ఉల్లిగడ్డ ఉడికేదానికి. ఉల్లిగడ్డ అనేది మనకు కొంచెం ఉడకాలి. మరీ అంత ఎక్కువ కూడా ఏమద్దు, లైట్గా కొంచెం మెత్తబడాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే నేను ఇప్పుడే పట్టాను. కొంచెం తాజాగా ఉంటుంది కదా, అందుకే పట్టిన అల్లం పేస్ట్ అయితే. ఇప్పుడు కొంచెం పసుపు లైట్గా అల్లం పచ్చివాసన వేయదాకా వేపుకోవాలి ఇలా. అప్పుడప్పుడు మనం ఇంట్లో ఇలాంటి ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇప్పుడు మనం బయట ఫుడ్ పెట్టలేం కదా. మనం ఇంట్లోనే తయారు చేసాం అనుకో, మన పిల్లలు కూడా ఇంటి ఫుడ్కే బాగా అలవాటు అవుతారు. మనం ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే ఎక్కువ శాతం బయట ఫుడ్కే పిల్లల్ని అలవాటు చేస్తున్నారు. అలా కాకుండా పిల్లలకు ఇంట్లో ఇలాంటి వెరైటీ అన్నీ చేసి పెట్టారు అనుకో, పిల్లలు బయట ఫుడ్ తినరు, ఇంట్లో ఫుడ్డే తింటారు, అంత ఇష్టపడి తింటారు. ఇప్పుడైతే చికెన్ ఎత్తన్నా. చికెన్ వేసి కలపాలి. అయితే ఇప్పుడు నేను దంచుకున్న మసాలాలు ఇది. ఈ మసాలాలు కూడా చికెన్ పైన కలిద్దాం. కొత్తిమీర కూడా చికెన్ మీదనే కలుపుకోవాలి. పుదీనా చికెన్ పైన వేసుకోవాలి. మంచిగా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మా పిల్లలైతే బయట ఫుడ్ తక్కువ తింటారు. ఈ బిర్యానీ లాంటి ఒకటి అయితే బయట తక్కువ తింటారు మా పిల్లలు. ఇంట్లో చేసిన ఫుడ్కే ఇష్టపడతారు. అందుకని మా పిల్లల కోసం అప్పుడప్పుడు ఇలాంటి ట్రై చేస్తూనే ఉంటారు. నాకు టైం దొరికినప్పుడల్లా మీరు కూడా మీ పిల్లలకు వాళ్ళ కోసం కొంచెం టైం కేటాయించుకొని మీరు కూడా చేసి పెట్టండి ఫ్రెండ్స్. పిల్లలకి ఇంటి ఫుడ్ ఎంత పెడితే అంత మంచిది. ఇప్పుడైతే మనం మూట తీసి చూద్దాం. ఇలా చూడండి. చికెన్లో కొంచెం చికెన్ అనేది మనకు పచ్చి వాసన పోవాలి. ఆ తర్వాతనే మనం ఎసరు పోయాలి. ఇంకొక 2 నిమిషాలు చికెన్ పచ్చివాసన పోయి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇప్పుడైతే నేను వాటర్ పోస్తా. నేనైతే 4 గ్లాసుల బియ్యం తీసుకున్నా. అందాజతోటే పోస్తాను. 4 గ్లాసుల బియ్యానికి 3 చెంబుల నీళ్ళు అయితే పోస్తాను. కొన్ని
ఇప్పుడు ఇది కొంచెం మనకు మరగాలి పులుసు అనేది. ఇప్పుడైతే మనకు ఎసరు అనేది మరుగుతుంది. ఇప్పుడు దానిలోకి వెళ్ళి చికెన్ని బయటికి తీద్దాం. ఇలా చికెన్ అనేది బయటికి తీయాలి. ఇలా మొత్తం చికెన్ అనేది తీయాలి బయటకు. ఇప్పుడైతే నేను చికెన్ మొత్తం తీసిన, ఓన్లీ దీనిలో వాటరే ఉన్నాయి. ఇప్పుడు దీనిలో మనం రైస్ వేసుకుందాం. అయితే చికెన్ వాటర్లోనే మనం రైస్ వేసుకుందాం. దీన్నే ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అంటారు. ఇలా ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేస్తున్నా. ఉల్లిగడ్డ అనేది లైట్గా వేస్తా, ఎందుకంటే ఇప్పుడు చికెన్లో మనకు వచ్చింది కదా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా అనేది అన్నీ వచ్చింది. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్, చికెన్ అనేది మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను అల్లం పచ్చివాసన పోయింది, ఈ చికెన్ వేస్తాను. ఇలా వేసి మొత్తం మిక్స్ చేయాలి. చికెన్ అనేది మనం ఫ్రై చేస్తూనే ఉండాలి, అడగంటద్దు. ఇలా ఈ పొయ్యి మీద అయితే చికెన్ ఉడుకుతుంది, ఇంకో పొయ్యి మీద అయితే అన్నం అయితే మనకు పొంగుకు వచ్చింది, ఉడుకుతుంది అన్నం. అన్నంలో కొంచెం ఎసరు అనేది ఇంకొంచెం తక్కువ కావాలి. తక్కువైన తర్వాతనే మనం నెయ్యి వేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇక్కడ చికెన్ అనేది మనం ఫ్రై చేస్తూనే ఉండాలి, వాటర్ ఇట్లా ఏం వేయద్దు. ఇప్పుడు పెరుగు ఎత్తన్నా, పెరుగు ఉంటే వేసుకోరు, లేకపోతే లేదు. నేను అట్లా 2 స్పూన్లు ఎత్తన్నా పెరుగు, చాయిస్. కొంచెం లైట్గా మనకు పెరుగు అనేది వేసుకుంటే ఏమవుతుందంటే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. ఇలా ఒకటి ఇలా మిక్స్ చేసుకోవాలి, పెరుగు అంతా కలిసేదాకా ఇలా మిక్స్ చేయాలి. అడగంటనివ్వద్దు, నాకు కొంచెం అంటింది అడుగు, అసలే అంటనివ్వద్దు అడుగు. మూత పెట్టకపోతే మనం చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ చూసారా ఎసరు అయితే గుండింది. ఇప్పుడు దీని మీద కొంచెం నేను నెయ్యి వేస్తా. నెయ్యి అనేది 2 స్పూన్లు నెయ్యి వేసి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. గ్యాస్ చిన్న పెట్టుకోవాలి. గ్యాస్ చిన్న పెడితే మనకు అన్నం అనేది మంచిగా ముగులుతుంది. దీని మీద ఇంకేదైనా వేడి పెట్టాలి. చికెన్ అడగంటకుండా చూసుకోవాలి. ఇలా తీసుకునే ఉండాలి ఎక్కువసారి. ఇప్పుడు పసుపు, కారపొడి, ఇలా కారపొడి వేసుకోవాలి. కొంచెం ఉప్పు. ఇప్పుడు మంచిగా బాగా మిక్స్ చేయాలి. ఇలా చికెన్ అనేది మనం ఎలా పడితే అలా కలపకూడదు, ఎందుకంటే చినుగుతుంది. ఎందుకంటే మనకు వాటర్లో కూడా ఉడుతుంది కదా చికెన్, అందుకే ఇలా మెల్లమెల్లగా కలుపుకోవాలి. చికెన్ మనకు చితికిపోయినా కానీ తినడానికి బాగుండదు. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, ఏదైనా మనకు రాదంటే రాదు, ఏదైనా ట్రై చేస్తే తప్పకుండా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు. ఇలాంటి పిల్లలైనా పెద్దలైనా అంత ఇష్టపడి తింటారు, మీరైనా సరే ఇష్టపడి తింటారు. మనం చేసేదే పిల్లల కోసం కదా, వాళ్ళ కోసం అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూనే ఉండాలి. కొంచెం మసాలా, అలాగే కొంచెం ధనియా పౌడర్. ఇదైతే ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై అయితే మనకు అయినట్టే, కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. మనకైతే రైస్ కూడా రెడీ అయిపోయింది. రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా రైస్ కూడా మంచిగా ఉడికింది. చికెన్ అయితే ఇంకొంచెం ఉడకాలి. ఇలా ఇంకా ఫ్రై కావాలి. ఒక్క 2 నిమిషాలు అయితే మనకు చికెన్ కూడా రెడీ అయిపోయినట్టే. మనకైతే ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా వీడియో కనుక ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నా, గ్యాస్ కూడా ఆఫ్ చేస్తా. ఫ్రై చికెన్ అయింది, తర్వాత మనకు బిర్యానీ కూడా అయింది. ఆన్ చేసిన చూడండి రైస్ అయితే ఎలా ఉడికిందో. రైస్ అనేది మనకు ఇలా ఉడికేలాగా చూసుకోవాలి. అన్నం చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై పీస్ బిర్యానీ ఈ వీడియో కూడా మా ఛానల్లో వస్తుంది, తప్పకుండా చూడండి. ఎంత బాగా వచ్చిందో చూడండి, టేస్ట్ కూడా అంతే ఉంటుంది.